అప్పట్లో వాళ్ళని టచ్ చేయాలన్నా భయపడేవాళ్ళు అని చెప్పి చాలా వార్తలు కూడా నేను వినడం జరిగింది. ఉపాధ్యాయునిగా ఉన్నప్పుడు ఆయనకి నాకు వ్యక్తిగతంగా మంచి రిలేషన్ అనేది, ఆయన చనిపోయే రోజు కూడా ఒక 10 నిమిషాల ముందు నేను అక్కడ ఆయనకి జాగ్రత్తలు చెప్పి ఇంటికి వెళ్ళి, ఏమని చెప్తారన్న జాగ్రత్తలు? ఇక్కడ మనకు సంబంధించిన వ్యక్తులు ఎవరూ లేరు, వాతావరణం సరిగా లేదు, ఇంటికి వెళ్ళానని కూడా చెప్పాను. మీరు ముందే గ్రహించారు అయితే? నాకు బయటకు వచ్చి మళ్ళీ బ్యాక్ పోయి చెప్పాను. ఇంట్లో మాట్లాడేసి బయటకు వచ్చి మళ్ళీ వెళ్ళి చెప్పారు. ఓకే ఓకే ఓకే. పార్టీ ఆఫీసులో కూర్చున్నారు, ఆయన నన్ను లంచ్ కి ఆహ్వానించి ప్లేట్ ఇస్తే నేను తిన్నానన్నా అని చెప్పి రిజెక్ట్ చేసి మళ్ళీ వెళ్తున్నానని చెప్పి బయటకు వచ్చాను. బయటకు వచ్చి చూస్తే ఆయనకి ఎప్పుడు నాకు తెలిసిన వాళ్ళు, ఆయనకి నమ్మకంగా ఉన్న వాళ్ళు ఎప్పుడు ఉంటారు. ఓకే. ఆ సందర్భంలో వాళ్ళు ఎవరు కనిపించలేదు. ఎంతమంది ఉంటారండి అన్న చుట్టూ? ఎప్పుడు 15-20 మంది ఉంటారు. 15-20 మంది ఉంటారు. బయట ఒకరిద్దరు కూడా కనిపించలేదు. నేను మళ్ళీ అదే విషయం ఆయనతో ప్రస్తావించా, అన్న ఎవరు లేదు ఏమి, కానీ ఆయన మరణం అనేది ఆ రోజుకి నాకు చాలా పెద్ద లాస్, ఇప్పటికీ లాస్. అంటే ఒక నమ్మదగ్గ వ్యక్తి. రైట్. ఇప్పటి వరకు అలాంటి లీడర్ నాకైతే ఎవరు లేదు, చూడలేదా? అంత నమ్మదగ్గ వ్యక్తులు లేదు.